నేటి అంశము న్యస్తాక్షరి. సి వ రా త్రి అనే 4 అక్షరాలను 4 పాదాలలో యతిస్థానములలో నిలిపి పద్యం రాయాలి. విషయం శివస్తుతి. ఛందస్సు తేటగీతి లేదా ఆటవెలది. సందర్భం: మహాశివరాత్రి పర్వదినాన మహాదేవుడైన పరమశివుని మనసారా భక్తి ప్రపత్తులతో పూజిస్తూ నల్లని కంఠంతో విరాజిల్లే ఓ సిటిగళ, నాకు శివము అంటే మంగళము కలిగించేందుకోసం, నాకు శివము కలిగేందుకోసం నిన్ను స్మరిస్తాను. సులభంగా వరములిచ్చే ఓ శివ, భక్తితో నీ స్తుతి చేస్తాను. ఈ శివరాత్రి నాడు నీ నామజపంతో జాగారం చేస్తాను. ఓ చంద్రమౌళి, ఓ ముక్కంటి, ఓ త్రిపురాంతక, నాకు నీవే దిక్కు అని నిన్నే కొలుస్తాను అని శివుని స్తుతించే సందర్భం. ఇచ్చిన అక్షరాలను యతిస్థానములందు మాత్రమే కాకుండా పాదముల మొదట కూడా ఉంచి పద్యపూరణం చేయడం జరిగింది. సితిగళ నీను దలచెద శివముగల్గా, వరద చేసెద భక్తి తవ స్తుతి శివ. రాత్రి జాగరముండెద, రాత్రి జాగరముండెద రాజమౌళి, త్రినయన నిన్నె గొలిచెద త్రిపుర వైరి. సితిగళ నిన్ను దలచెద శివముగల్గా, వరద చేసెద భక్తి తవ స్తుతి శివ. శివ రాత్రి జాగరముండెద రాజమౌళి, త్రినయన నిన్నె గొలిచెద త్రిపుర వైరి. శివరాత్రి జాగరముండెద రాజమౌళి, త్రినయన నిన్నె గొలిచెద త్రిపుర వైరి.